ప్రస్తుత సమాజంలో పిల్లలు పేరెంట్స్ని ఎలా బాధ పెడుతున్నారు, మరి తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా పిల్లలు ప్రవర్తించే ఆ తీరు కోసం ఇదిగో మన డాక్టర్ గారు చెప్పే ఈ మాటలు. ఈయన శరీరానికే వైద్యం కాదు, మనసుకు కూడా వైద్యం చేస్తున్నారు చాలా గొప్పగా. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పినా పిల్లలు అర్థం చేసుకోరు, కానీ తల్లిదండ్రుల తరపున ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆ మాటలను గమనించుకుని ఒక్కసారి తల్లిదండ్రులని గుర్తు చేసుకుని తల్లిదండ్రుల మాటలు వినవలసిందిగా. అలాగే ఈ డాక్టర్ గారి మాట కూడా ఒక్కసారి వినండి. లేదంటే యువత ఈ మధ్యలో లవ్ ఫెయిల్ అయిందని, ఎవరో వద్దన్నారని, ఏదో అదొక వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ సార్. నేను చాలా నోటీస్ చేస్తా. ఎందుకు తాగుతున్నారా అంటే చిన్న పిల్లలు వస్తారు నా దగ్గరికి. సార్ ఇట్లా అంటే నేను షేర్ చేస్తారు వాళ్ళు నాతో. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్లా సార్ ఇలా లవ్ ఫెయిల్ ఇట్లా అంటే ఆ అమ్మాయి బాగానే ఉంటుంది, ఆ అమ్మాయి కానివ్వండి ఆ అబ్బాయి కానివ్వండి బాగానే ఉంటారు. మనకేమొచ్చింది సార్? దీనివల్ల మన తల్లిదండ్రులు కొందరు బైక్స్ కొనుక్కుంటారు, పెద్ద పెద్ద బండ్లు కొంటారు, ఇష్టమటు తోలుతూ ఉంటారు, డెత్స్ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఆఖరికి యువతకు నేను చెప్పేది ఒకటే, అమ్మాయి కోసం కానివ్వండి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది కాదు, రేపటి రోజు మనం ఎంత పెద్ద కావాలంటే అంటే దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్స్ అందరి దాంట్లో ఉంటాయి సార్. కష్టాలు అందరు పడ్డారు, అందరికి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం రేపటి రోజు ఎంత ఎదగాలంటే మనల్ని కాదు అన్న ఆ అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి బాధపడాలి. సో ఆ హైట్స్కి మనం ఎదగాల ఒకటి. అండ్ సెకండ్, ప్రభుత్వాలు కూడా కొంచెం ఆల్కహాల్ పట్ల, కొంచెం స్మోకింగ్ ఇట్లాంటి వాటి పట్ల కొంచెం స్ట్రిక్ట్ చేయాలి.